హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే అప్డేట్ ఇవ్వబోతున్నాను. చాలామందికి ఇందిరమ్మ ఇల్లు రిజెక్ట్ అవుతున్నాయి. అప్లై చేసుకున్న వారికి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రిజెక్ట్ అవుతున్నాయి, కాల్స్ అండ్ మెసేజెస్ ఎవరికి చేస్తున్నారు, అలాగే అర్హులను ఎలా గుర్తిస్తున్నారు, అలాగే కాల్స్ అండ్ మెసేజెస్ రాని వారు ఏం చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో చాలామందివి లిస్ట్లో పేరు వచ్చి సర్వేలు చేసి ఇంటి ముందు ఫోటో అయితే దిగారు. ఈ ఇందిరమ్మ హౌసెస్ రిజెక్ట్ అయితే అవుతున్నాయి. ఇందిరమ్మ హౌసెస్కి సంబంధించిన సర్వే కూడా కంప్లీట్ అయింది. చాలామంది ఇల్లు ఉన్న వాళ్ళకే లిస్ట్లో నేమ్స్ అయితే వచ్చాయి. అదైతే ఫైనల్ లిస్ట్ కాదు. మరి అర్హులను ఎలా గుర్తిస్తున్నారు, వారికి కాల్స్ అండ్ మెసేజెస్ ఎలా చేస్తున్నారు అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఏఐ సిస్టమ్ యూజ్ చేసి అర్హులనైతే గుర్తించబోతున్నారు. ఆటోమేటిక్గా అర్హులనైతే ఏఐ సిస్టమ్ ద్వారా గుర్తించి వారికి కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు. వారికి ఆ కాల్స్ అండ్ మెసేజెస్లో డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు, ఎక్కడ వచ్చింది హౌసెస్ అని. ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చాయి. మరి మిగిలిన వారి సంగతి ఏంటి, ఫొటోస్ దిగిన వారు అలాగే లిస్ట్లో నేమ్ వచ్చిన వారి సంగతి ఏంటని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. వారికి కూడా స్లోగా కాల్స్ అండ్ మెసేజెస్ అయితే చేస్తారు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 1 మంత్ అలా పడుతుంది. లిస్ట్లో నేమ్ రాని వారికి కూడా మళ్ళీ సర్వేలు అయితే కొత్తగా చేస్తున్నారు. అర్హులను గుర్తించడానికి ఈ ఏఐ సిస్టమ్ యూజ్ అవుతుంది. అలాగే ఈ ఇల్లు వచ్చిన వారికి ఇప్పటికే కాల్స్ అలాగే మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఒకసారి ఫోన్స్ అయితే చెక్ చేసుకోండి, అలర్ట్గా ఉండండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.